సారు శనార్థులు. ఈరోజు నేను దేవర సినిమా వస్తుంది కదా ఇప్పుడు ఎన్టీఆర్ సార్ది. ఆ సినిమా డైరెక్టర్ ఒక పెద్ద డైరెక్టర్ అంటారు సార్ను, కొరటాల శివ సార్. ఈ సార్ తోటి ముచ్చటకు వచ్చిన సినిమా ఇట్లా చేసిండు, ఏం కథ, ఎన్ని పైసలు అయిన పిల్లలకి ఇట్లా అందరికి మన పైసలు ఇట్లా ముట్టిగా చెప్పిండా, సినిమా ఇప్పుడు రేపు ఇడుస్తున్నారు, ఏం కథ నడుస్తున్నది, ఎట్లా నడుస్తున్నది అని అన్నీ నడుచుకుందామని వచ్చిన. సారు మళ్ళీ ఒక పరిశనార్థులు పెద్ద డైరెక్టర్ అంటే నేను ఎప్పుడు పెద్ద డైరెక్టర్ల దానికి పోకపోతుంది, మీతకే మొదలు వస్తున్నా. ఇక శురువాది మీతోటే. మహానందం మాకు కూడా. ఎన్టీఆర్ సార్ మొదలు అడుగుతా. మొన్న ఒక ముచ్చట చెప్తున్నాడు టీవీలో, అందులో సినిమా వార్తలు వస్తాయి కదా, అందులో చెప్తున్నాడు, ఓ అమ్మ నా పానం పోయిందిరా దేవుడ, నా పిల్ల నా పెళ్ళమ్మ అందరు యాదకి వచ్చిండ్రా అన్నాడు. అంత కష్టపెట్టినావు మా పిల్లగాన్ని, ముద్దుకుంటాడు అసలే. అమ్మ కష్టపెడతామంటే మీ అందరికి ఆనందం కోసం ఆయన కష్టపడాలా. ఇప్పుడు అది సముద్రం మీద షూటింగు, ఎండ ఉంటుంది, సముద్రం పక్కన చెమటలు పడతాయి. అవు సార్. ఆ రోజేమో కొంచెం సూర్యుడు బగబగ మండుతున్నాడు, తప్పల గాలి లేదు. ఆ రోజు సముద్రం పక్కనే ఒక హోటల్ ఉంది. సరే షూట్ గ్యాప్లో అక్కడికి వెళ్తే కరెంటు పోయింది, ఏసీ లేదు, లోపల ఉడక బయట ఉడక, ఏం చేయాలి మరి? సో బట్ అయినా కష్టపడ్డా ఇష్టపడి చేసాడు. అది మరి ఫ్యాన్స్ కోసం ప్రేక్షకుల కోసమే కాబట్టి అలాంటి చిన్న చిన్న కష్టాలు తప్పవు సినిమా అన్న తర్వాత. చిన్న కష్టమే. పిల్లవాడు అంత మాట అన్నాడు, ఏమైందో ఏమో అసలే నీళ్ళకాడికి తీసుకుపోయినరా అనుకున్నా. లేదు లేదు సార్, ఇప్పుడు సినిమాలో అంతా ఒక్కటే గుద్దుకున్నాడు అనుకున్నాడు. నిజంగా సినిమా అంతా సముద్రం కాడికి పోయి చేసిండ్రా? ఉత్తగా లేకుంటే ఇట్లా సినిమాలో అన్ని సెట్టింగులు వేస్తారంట, ఇప్పుడు పెళ్లిలో వేస్తారు మా తాట. అంటే కొన్నేమో సముద్రం దగ్గరే చేసాం, సముద్రం గడికి పోయే చేసినాం. కొన్ని అంటే సముద్రం మీదకి వెళ్ళి ఇలాంటి వాళ్ళని తీసుకొని వెళ్తే ప్రమాదం కూడా. వీళ్ళందరినీ పడవలెక్కి సముద్రం మీద, సముద్రం ఏమో మన మాట ఎందు, ఎందుకంటే ఎప్పుడు రఫ్గా ఉంటుందో సముద్రం, ఎప్పుడు నెమ్మదిగా ఉంటుందో మాకు తెలియదు. అందుకని ఏం చేసినామంటే మేమే ఒక సముద్రం క్రియేట్ చేసుకొని ఒక పెద్ద ట్యాంక్ కట్టి అందులో నీళ్లు నింపి మేమే నీళ్ళని గట్టిగా కొట్టి అలలు సృష్టించి దాని మీద పడవలు వేసుకొని చేసినాం. బట్ అది కూడా నీళ్ళంటే నీళ్ళే, ఎక్కడైనా మేము పోసిన నీళ్ళు అయినా సరే నీళ్ళే కాబట్టి అది ప్రమాదమే. బట్ కాకపోతే ఇది నిజమైన సముద్రం కాదు, కొంచెం పడ్డ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదనే ధైర్యం ఉంటుంది కాబట్టి సో మా సొంత సముద్రం మేమే క్రియేట్ చేసుకొని అందులో షూట్ చేసుకున్నాం చాలా భాగం వరకు. మంచి పని చేసినావు సార్, లేకపోతే కాలుకి గీసుకపోయినా ఏళ్ళకి గీసుకపోయినా నిన్ను చిన్న మాటలు అనిపెట్టకపోదురు పబ్లిక్. అమ్మమ్మ అసలు నిజమైన సముద్రం మీద ఎప్పుడు మనం షూట్ చేయలేము, మన మాట ఉంది సముద్రం. మాకు ఇక్కడ లేదు కదా సార్ తెలంగాణలో సముద్రం, మాకు ఇరకలేదు. మాకు నీళ్ళు అంటే గోదావరి కాడికి పోతే ధర్మపురి దిక్కు నీళ్ళు, లేకపోతే యువతల బంధుకు వస్తే కరీంనగర్ దిక్కు నీళ్ళు, కొంచెం మళ్ళీ గిట్ వస్తే మహబూబ్ నగర్ కాడ నీళ్ళు. మాకు సముద్రమే లేకపోయా. మా కేసీఆర్ సార్ అన్నది తెస్తాడేమో సముద్రం అనుకుంటే అది తెచ్చేది కాదే. చంద్రబాబు ఎడ్డిదాని లెక్క చెయ్యకని తిట్టిండ్రు నన్ను అందరూ. సరే పిల్లగానికి మస్తు అందంగా ఉంటాడు, ఆ పిల్లగాడు ఎంతో సోగ్గా తయారవుతాడు. అట్లా చింపిరి చుట్టూ చేతివి, అంగి వేస్తేవి, ఒక లుంగి కడితివి, ఖర్చు లేకుండా చేద్దాం అనుకున్నావా సారు? మనలాగా ఉండాలి ఆయన, ఆయన ఎట్ట ఉన్నా అందంగానే ఉంటాడు కాబట్టి. మొత్తం లుంగే కట్టిన సినిమా అంతా లుంగిలే ఉన్నాడు పిల్లగాడు, ప్యాంట్ వేసుకోక పాపం. లేదు 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 ఇంకో అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్యాంట్లో ఉంటాడు. ఒక రకంగా ఒకటి చెప్పమంటారా, లుంగే అందం మనకి. మన వాళ్ళు ఎట్టుంటారు, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే సూట్లు బూట్లు తిరుగుతారే, లుంగిలు వేసి తిరుగుతారు. ఇది ఇప్పటి పోరలు అట్లున్నారు కదా సార్, అందుకు అడిగి. పోరలు ఎట్టున్నా మన లుంగియే. ఈయన చూసాక చాలా మంది లుంగి కడతారేమో. అవు సార్, అప్పట్లో సాగర సంగమం సినిమా వచ్చినాక మగ పొరలు అందరూ కుర్త పైజామాలు వేసుకొని తిరిగినారు. మళ్ళీ ఆడికి వస్తాం, లుంగిలో ఏమో ఉంటాడు, మస్తు ఉంటాడు సినిమా చూడరాదు. సారు లుంగిలో మంచిగా ఉంటాడా అంటే ఇంకొక ఆయన ప్యాంట్ వేసుకుంటాడు అంటే మొత్తం కథ రాసుకునేటప్పుడే అంత పెద్ద కథ రాసుకున్నావా సార్? 2 పాటలు ఉన్నాయంట సినిమాకు. 2 పాటలు ఉన్నాయమంటే సినిమాలో ఎక్కువ పాత్రలు ఎక్కువ, అంటే అన్నీ చాలా బలమైన పాత్రలే. అందరూ ప్రతి ఒక్కళ్ళు పౌరుషం ఎక్కువ, ప్రతి పాత్రకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందరికీ సరైన సమయం ఇవ్వాలి కాబట్టి సినిమాలో ఇది ఒక భాగంలో పూర్తయ్యే సినిమా కాదు, పెద్ద కథ ఎక్కువ పాత్రలు. సో అది 2 భాగాల్లో చెప్పాలి.
సో అందుకని దీన్ని 2 భాగాలుగా విభజించి ముందు ఒక భాగమే చూపిస్తున్నారు రేపు 27వ తారీఖు. సారు ఇంకొక ముచ్చట అడుగుదాం. ఒక భాగం అంటే అలా యూట్యూబ్లో రాసిండ్రంట మా బడ్జెట్ అంటే 300 కోట్లు అని రాసిండ్రట. వీళ్ళ అన్నదమ్ముళ్ళు ఉన్నారు కదా కళ్యాణరామ్ సారు, ఆయననే పెట్టిండే చంద్రబాబు 300 కోట్లు అని అన్నారు మా పూరలు. అంతా ఒకలే చేసిండ్రా సార్? వాళ్ళ కుటుంబమే చేసుకుందా అంతా? లేదమ్మా, సుధాకర్ అని నా క్లాస్మేట్ ఉన్నాడు, మేము కలిసి చదువుకున్నాం. అతను నిర్మాత ఈ సినిమాకి. సో అతను కళ్యాణరామ్ వాళ్ళ బావగారు హరికృష్ణ అని వాళ్ళిద్దరు నిర్మాతలు ఈ సినిమాకి. సో వాళ్ళు కూడా సినిమాని బాగా నమ్మారు. అంటే ఈ సినిమాకి ఇంత పెడితే తప్ప జనాన్ని ఆకర్షించలేము, ఈ కథకి న్యాయం చేయలేమని నమ్మారు. సో ఇప్పుడు సొంతంగా సముద్రం క్రియేట్ చేసుకోవాలా సార్? మళ్ళీ నేను సముద్రం అనగా మర్చిపోతా, ఎందుకంటే నాకు జర మతమార్పు ఇట్లున్నది. మళ్ళీ సుఖని ఎడిదాన మర్చిపోయినవే అంటారు కింద. నాకు సముద్రంకి ఎంత ఖర్చు అయింది సార్ సముద్రం కట్టించుకోనికి? కరెక్ట్గా ఐడియలేదు కానీ చాలా అయిందమ్మా. అంటే అన్ని కోట్ల రూపాయల్లోనే అయింది. అంటే అంత పెద్ద సముద్రం కట్టాలంటే అంటే ఇటు 200 అడుగులు అటు 200 అడుగులు కనీసం కట్టుకోవాలి. అందులో నీళ్లు నింపాల, ఎప్పటికప్పుడు మళ్ళీ నీళ్లు మురికైపోతాయి, నీళ్లు పాడైపోతాయి. ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటే శుభ్రంగా ఉంటాయి. ఒకచోటే ఉంటే మన ఇప్పుడు చెరువు ఉంది, చెరువు ప్రవాహం ఉండదు. సో అందుకని చెరువు కూడా మనం శుభ్రం చేసుకుంటుంటాం ప్రతి ఏడాది, చేసుకోవాలి కూడా. అలా ఈ నీళ్ళని రోజు శుభ్రం చేసుకోవాలి, లేకపోతే నీళ్లు మార్చుకోవాలి మళ్ళా. ఇప్పుడు అంత పెద్ద ట్యాంకులో నీళ్లు మార్చడం అంటే 30 లక్షల లీటర్లు. మరి అది ఎంత ఖర్చు అవుద్ది, ఎంత కష్టపడాలా, ఎన్ని వేల మంది పనిచేయాలి దానికోసం. సో అందుకని నిర్మాతల్ని చాలా ఎక్కువగా మాడుకోవాలి వాళ్ళ గురించి మనం. ఇంత ప్రపంచం రేపొద్దున మనం వెళ్ళి సినిమాకి వెళ్ళి ఇంత అందమైన ప్రపంచం చూడాలి, ఇంత కొత్త ప్రపంచం చూడాలంటే ఆ ఘనత ఆ నిర్మాతలదే. వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి అనుభవం ఇవ్వాలి జనాలకి అని ఖర్చుకు వెనకాడకుండా కథకి ఏం కావాలో అది సమకూర్చారు వాళ్ళు. సార్ ఇంత పెద్ద సముద్రం చేయాలంటే జాగా చాలా కావాలి, చాలా కావాలి, చాలా జాగా కావాలంటే మరి ఇక్కడ మా తెలంగాణలో అయితే ఎక్కువ జాగాలు లేవు సార్. ఎందుకంటే ఎక్కడికక్కడికి అయిపోయినాయి మా తాటాన్ని. మరి ఏడ చేసిండ్రు ఈ సముద్రము? అంటే సముద్రం అంటే మనకు కావాల్సినంత వరకే. అంటే మనకి మొత్తం సముద్రం మనం కట్టలేము. అదే జరంతనే. సో జరంతా మనకి ఇక్కడ శంషాబాద్లో మనకు స్టూడియో ఉంది. సో లోపల కట్టుకోవాలి మనం అది కూడా. ఎందుకంటే అది పైన కప్పేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అది మనం చీకట్లో కావాలంటే చీకట్లో చేయాలి, వెలుతురులో కావాలంటే వెలుతురులో చేయాలంటే మనం బయట అనుకో, మనం బయట ఒకరోజు సూర్యుడు ఉండడు, ఒకరోజు మబ్బులు బట్టి ఉంటాయి. సో రాత్రిపూట సన్నివేశం అంటే రాత్రిపూట తీయాలి, కష్టం. అందుకని మనమే మొత్తం కప్పేసుకొని 2 స్టూడియో ఫ్లోర్లని మధ్యలో గోడ పగలగొట్టి ఒకటే పెద్దది చేసి దాని నిండా నీళ్లు నింపి లోపల లైట్లు వేసుకొని పగలంటే పగలలాగా రాత్రి అంటే రాత్రిలాగా క్రియేట్ చేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు జనత గ్యారేజ్ రాసిండ్రు 200 సార్లు చూసినాం మేము మా ఇంట్లో, చూస్తూనే ఉంటాం. మళ్ళీ పాట వేయగానే మళ్ళీ చూస్తాం, మళ్ళీ జరంత తుక్కుడ రాగానే మళ్ళీ నోరెళ్ళు పెట్టి చూసుడే. ఇక జనత గ్యారేజ్లో ఏం చెప్పిండ్రు? చెట్లు నరుకుడు, భూమి ఖరాబు చేసుడు, ప్లాస్టిక్ కవర్లు అన్ని ఊరి మీద వాడేసుడు చేస్తే పోతాం మనం జల్దీ అని చెప్పిండ్రు. మిర్చి సినిమాలో ఏం చెప్పిండ్రు? ఊరికే పగలు పెంచుకోవద్దురా నాయన అని చెప్పిండ్రు. అటెనక భర్తనే నేను సినిమాలోనేమో మంచి రాజకీయ నాయకులు రావాలి, మంచి పాలన ఉండాలి, లంచగొండి తనం పోవాలని చెప్పిండ్రు. ఇంకొక సినిమా చూసిన శ్రీమంతుడు ఊరు దత్తత చేసుకోవాలి, ఊళ్ళకించి అన్నీ తినుకుంటుంటే దొడ్డుగా అయిపోతాము, ఊరికి జరం తీయాలి అని చెప్పి. ఇట్లా ప్రతి సినిమాకు ఒక ముచ్చట చెప్తావు సార్. నువ్వు ఏ సినిమా చేసినా ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు మీరు గారు అని మేము పిలవలేము సారు, నన్ను ఏమో అనుకోకు. నువ్వు ఏ సినిమా చేసినా పబ్లిక్ ఒక మంచి ముచ్చట చెప్తావు. నీ గురించి సారు మా పోరలు చెప్పిండ్రు, ఆ సార్ అంటే ఏమనుకుంటున్నావు, కొరటాలి శివ సార్ అంటే ఇంగ్లీష్ ముచ్చట, సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ అన్నారు సార్. ఇంకొకటేమో పెద్ద దోమాకు ఇంటలెక్చువల్ డైరెక్టర్ ఆయనే. పోయి ఎటువాడితే అటు మాట్లాడే చంద్రబాబు నన్ను తిట్టిండు. అందుకని నేను ఏం అడుగుతలేను సార్, నాకు తెలిసిన 4 నేను చూసిన 4 ముచ్చట్లే అడుగుతున్నా. ఇంత పెద్ద డైరెక్టర్ దానికి వచ్చినందుకు మరి ఈ సినిమాలు ఏమో ఒక్కటే ఆ పిల్లగానికి కత్తి చేతికిస్తే పర్ర నరుకుడు కోసడే అన్నట్టు చేసిండు. మళ్ళీ ఈ సినిమాలో ఒక మంచి చెప్పవా? చాలా పెద్ద మంచి చెప్తున్నా, మనిషికి భయం ఉండాలని చెప్తున్నా. అవసరం అది చెప్తాడు సినిమాలో. ప్రతి మనిషికి భయం అవసరం. మనం ఏమనుకుంటామంటే భయం ఉండకూడదు,
ఆడికి భయం ఎక్కువ. సో భయం అంటే మనం అదేదో తప్పులాగా చూస్తున్నాం. భయం ఉండాలి, ధైర్యం ఎక్కువైనా ప్రమాదమే. ధైర్యం ఎక్కువే కదా తప్పుడు పనులు చేసేది. అదే ఆడికి భయం ఉంటే తప్పు చేస్తాడా? సో భయం ప్రతి మనిషికి అవసరం అని చెప్పి తప్పు చేసే వాళ్ళందరికీ భయం నేర్పుతున్నాడు. అంటే భయం ఉండాలి, ధైర్యం, మితిమీరిన ధైర్యం ప్రమాదం. మనం ఏంటి, వాడికి ధైర్యం ఎక్కువ, ప్రతి మనిషికి ధైర్యం ఉండాలి, రోజు ధైర్యం 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 లేకపోయినా ఇబ్బందిలే, భయం అయితే ఉండాలి మనిషికి. అది చాలా గట్టిగా చెప్తున్నా ఈ సినిమా ద్వారా. ప్రతి మనిషికి భయం మాత్రమే అవసరం, ధైర్యం కాదు అని బల్లగుద్దు చెబుతున్నా. అంతకంటే పెద్ద మెసేజ్ ఉందా? ఇప్పుడు అంతకన్నా పెద్ద మెసేజ్ ఉంది అంటే పిరుకోని లెక్కనే ఉండని ఆసారి వాడు ఇంటి పిల్లల కన్నా కష్టపడడానికే ఇంట్లో కష్టపడాలి. సో పిరుకోడు కూడా కష్టపడతాడు, తప్పుడు పనులు చేయొద్దు. ధైర్యం ఎక్కువ, బ్యాంకులు కొడతాం, మనుషులు కొడతాం, జేబులు కొట్టేయటం చేయొద్దు. ధైర్యం ఎక్కువైతే అదే అవుద్ది, దొంగతనాలకు వెళ్తారు, లూటీలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు. తప్పు కదా అది. ధైర్యం ఎక్కువయ్యేది భయం లేకపోవటం వలన. పేల భయం ఉంచుకోవాలని చెప్పేది సినిమా ఇది. గట్టిగా ఎవరికైతే పేల భయం తక్కువ అవుతుందో 2 సరిసి ఇట్లకెంచి భయం ఉండాలి కొడుక, ఇట్లా ఎత్తివంటే అవుతుంది నీకు అదా అని చెప్పే సినిమానంట. ఈ సినిమాతోటి గా ముచ్చట చెప్తాడు సారు ఇంకొక ముచ్చట అన్ను. సముద్రం గాయనికే దేవరున్నాడు, కొండని గాయనికి ఇంకొకటి అవసరం లేదు అని ఒక డైలాగ్ పిచ్చిడు. ఏమటికి అది నాకు అర్థం కాదు. సముద్రం మీద ఎవరు ఉన్నారు, కొండ మీద పిల్లగాడే ఉన్నాడు. అవును. సో సముద్రాన్ని కావలి కాస్తే అక్కడ ఉన్నాడు కొండ మీద. సో ఈయన సముద్రం మీదకి వెళ్ళిపోయాడు కదా, కొండ మీద మనం తప్పులు చేయొచ్చు అనుకుంటే వద్దు నాయన, ఇక్కడ ఇంకొకడు తయారవుతాడు, ఆడెవడో సినిమా చూస్తారు, ఇంకో అతను ఉన్నాడు కదా, దయచేసి మీరు మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ ఇంకో దేవరం తయారు చేయమాకండి అని అన్నారు. ఈ పిల్ల శ్రీదేవి అమ్మ వాళ్ళ బిడ్డ జాహ్నవి సారు పెద్ద ఎన్టీఆర్ సార్ తోటి శ్రీదేవమ్మ సినిమా చేసింది. అది ఏం పట్ట ఆకుసాటు పింద తడిసి ఆ పాట. ఈ సినిమాలో ఈ పిల్ల చేసింది తాతతోటి తల్లి మనమంతోటి బిడ్డే. అంటే కావాలని ఆ పిల్ల కావాలని పెట్టుకున్నారా ఈ సినిమాకు? ఇంకెవరు మన దిక్కు తెలుగు పిల్లలు దొరకకపోయినా ఎందుకు ఆ పిల్ల అని కావాలనుకున్నారు? మన తెలుగు పిల్ల అమ్మాయి కూడా అట్లనే అంటారా? అమ్మాయి మన శ్రీదేవి, శ్రీదేవి మన శ్రీదేవి. సో మన శ్రీదేవి బిడ్డ అంటే మన బిడ్డేగా. కొన్ని వాళ్ళు అక్కడోళ్ళు కదా సార్, హిందీ సినిమాలు చేస్తారు కదా అని అడుగుతారు. అందరూ ఇవాళ రేపు అందరూ మన బిడ్డలు కూడా పోయి హిందీ సినిమాలు చేస్తుండే, ఏముంది అందులో? అంతేనా? సో అమ్మాయి వచ్చినప్పటి నుంచి నాకు ఏ రోజు అమ్మాయి అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల అనిపిస్తుంది, మన పిల్ల అనిపించింది. నేల మీద ఉండే పిల్ల, భయం తెలిసిన పిల్ల, బాధ్యత తెలిసిన పిల్ల. సార్ నేను శ్రీదేవి మేడం కోసం ఇంకొక ముచ్చట అడగాలి. శ్రీదేవి మేడం అంటా ఇట్లా సినిమాకి వస్తే ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలు కొత్తగా ఏమైనా ఇయ్యంగా దెబ్బ నేర్చుకొని దెబ్బ చూసుకొని ఇట్లా తయారు ఉంటుండేనంట. ఏదైనా చెప్పంగానే ఇట్లా చిట్కే పిల్లలు జింక పిల్లలు నేర్చుకొని తయారు ఉంటుండేనంట. ఈ పిల్లకి ఇట్లా అట్లనేనా? నేర్చుకుంటా పాటు మొదలు నేను మేకప్ వేసుకుంటాను అట్లా ఇట్లా ఏమన్నా అంటదా? ఈ పిల్ల ఇంకో పాలు ఎక్కువ. వారం 10 రోజుల ముందు నుంచి మమ్మల్ని అందరిని వెంటపడి నాకు ముందే చెప్పండి సీన్ పేపరు, నేను నేర్చుకోవాలా అని, ఈ సీన్ ఎలా చేయాలి, మన ఊళ్ళల్లో ఆడపిల్ల ఎలా ఉంటారు, దాని మీద అమ్మాయి రీసెర్చ్ చేసి బోల్డ్ పాత సినిమాలు చూసి అందులో వాళ్ళు ఎలా ఉన్నారు, ఊళ్ళల్లో ఎలా బిహేవ్ చేశారు, లంగావణి కట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్, ఇంత నేర్చుకొని షూటింగ్కి వస్తుంది ఆ పిల్ల. అంత కష్టపడే పిల్ల. సరే ఈ పిల్లకు తెలుగు బాగానే మాట్లాడుతుంది, ముత్తి మంచిగానే. మరి అనసూయమ్మతో చెప్పించినావు మాటలని? అనసూయమ్మ కాదు, వేరే అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్తాను అందుకని అన్న ఇంకొక సినిమా ఆగు, ఈలోపు నీకు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు పట్నం క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయి చెప్తే బాగుండే, కానీ మన భాష రావాలంటే ఇప్పుడు మీ లెక్క మాట్లాడాలంటే అంత మేము ఊళ్ళకేంచి వస్తాం కాబట్టి మేము ఇట్లా మాట్లాడతాం. మరి అలా మాట్లాడాలంటే కష్టం, చాలా నేర్చుకోవాలా, చాలా సమయం పడుతుంది. సో ఇంకొక 2-3 సినిమాలు చేస్తే అమ్మాయి మీ లెక్కే శుభ్రంగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఈ పిల్లకు అనసూయమ్మ చెప్పలేదా సార్ డబ్బింగ్? లేదు ఎవరు వేరే నాకు అనసూయమ్మ రంగస్థలంలో చెప్తుంది కదా, అది అట్లనే కొట్టింది. అట్లా బుడ్డరి ఇడిచిండ్రు కదా సార్, ఈడ ఇంక రూపమేమన్నా అయ్యేదొచ్చింది కానీ రక్తం రాలేదే అంటుంది. అనసూయమ్మ గొంతోలానికి అంటే మనిషే కొంచెం బాగా ధైర్యం ఉన్న పిల్ల. సినిమాలో పాత్ర అలాంటిది అమ్మాయిది, తంగం అని. బాగా కొంచెం దూకుడు ఎక్కువ అమ్మాయికి. సో ఆ గొంతు కూడా అలా ఉండాలని చెప్పి వేరే ఒక అమ్మాయితో చెప్పించాం.
సార్ ఇందులో సినిమాలో కత్తులన్నీ తయారు చేయించినావు. ఇగో ఇది ఒక రకం కత్తి, అవును, ఇంకొక రకం కత్తి ఇట్లా ఇట్లా చెట్టుకు పెడతాడు, అవును, భయం అనగానే దబ్బుకున పెడతాడు. ఈ నేను జంపనికే కావాలని అనగానే ఈ కత్తి దేవరలు ఉన్న కత్తి. అవును, ఈ కత్తులన్నీ డిజైనింగ్ చేయించినవా సార్? నువ్వు ఎప్పుడన్నా వేసుకుంటావా? మా ఇంట్లో మా శ్రీశ్రీ ఇట్లా వేస్తాడు కత్తులను, బొమ్మలు దించుతాడు వాడు ఇట్లా. అంటే ఈ కథలో ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి పూజించరు, ఆయుధాలను పూజిస్తారు. అంటే నీళ్ళను పూజించుడింటిని, గంగమ్మను పూజించుడింటి. కానీ వీళ్ళు అంటే మనకు కూడా పూర్వం మన పనిముట్లను పూజించేవాళ్ళం. మనకి దసరాకు చేసుకుంటాం కదా, వాళ్ళ పనిముట్లు ఆయుధాలే, కత్తులు కటార్లే వాళ్ళ పనిముట్లు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు యుద్ధంకు పోయారు. సో వాళ్ళ పూర్వీకుల యుద్ధ ఆయుధాలే వాళ్ళకి దైవంతో సమానం. సో వాటిని జాగ్రత్తగా వాడుకుంటూ, కాపలా కాసుకుంటూ, వాటినే పూజించుకుంటూ, సంవత్సరానికి ఒకసారి వాటికి పూజ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సినిమాలో ఆయుధాలు కూడా ఒక పాత్ర. అందుకనే ఆయుధంకి చాలా పెద్దపీట వేసాం ఈ సినిమాలో. అందుకనే సినిమా పేరు కూడా ఆయుధాలతో చేసాం. ఇవన్నీ కత్తులే. ఇదొక కత్తి, ఇదొక కత్తి, ఏలో కత్తి, ఆరులో కూడా అన్ని కత్తులే. సో ఏలో 2 కత్తులు ఉన్నాయి, వీలో 2 కత్తులు ఉన్నాయి. నేను ఈల ఇట్లున్నది సార్, నడిమిట్ల చిన్న చేతిలో పట్టుకొని పొడిస్తే కసకస ఒడిచే కత్తి. అవును అవును అవును, చిన్న కత్తులతోటి చేయలేదమ్మ పేరు గిట్లా. ఇది వరదాకా ఆలోచన చేయలేదు, కానీ నాకు అది ఒక్కటే కనబడుతుండే డీలున్న కత్తి. ఇట్లా బరిసెలో వేసేది ఉంటుంది, అది బరిసెలే కనిపించి. అది ఆయుధాలు అంటే ప్రతి మనిషి ఒక ఆయుధం లాగా ఉంటాడు సినిమాలో. అండ్ పైగా వాళ్ళకి ఆయుధమే దైవం. సార్ మరి ఇప్పుడు ఇంతమంది పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు వీళ్ళు, సినిమా ఆర్టిస్టులు అంటారు కదా వీళ్ళను. ఆ సైఫ్ అలీ ఖాన్ పెద్ద హీరో ఒకప్పుడు, అటు ఇంకా పెద్ద విలన్ ఇప్పుడు. ఈ సినిమాలో ఇట్లా విలన్ లెక్క చేసిండు. వీళ్ళందరూ ఇప్పుడు అవతల భాషకేంచి మన భాషకి వచ్చిండ్రు కదా సార్. మేము ఇట్లా చేస్తా పార్టీగా నువ్వు అని అట్లా సతాంచుడు అట్లా ఏముండదా సార్? ఇప్పుడు అంటే ఒకటి గత కొన్నేళ్లుగా ఆ భాష ఈ భాష అని లేదు, మొత్తం అందరం ఒకే పరిశ్రమ, ఒకటే సినిమా. ఇప్పుడు మనకి తెలుగు భాష, కన్నడ భాష, తమిళ భాష ఇప్పుడు అవి లేవు. అందరి సినిమా వరకు ఒకే భాష, ఒక సినిమానే అది తప్ప. సో పాత్రలు బాగుంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి చేస్తున్నారు, భాష నేర్చుకుంటున్నారు కష్టపడి. నేమే సార్ భాష అంటే యాదికి వచ్చింది. ఎన్టీఆర్ సార్ అంటే తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ 4 భాషలు చెప్పినట్టు పిల్లగాడు. 4 భాషలు చిన్న మిడతగాది పిల్లగాడు. 4 భాషలు ఆయనే చెప్పాడు. అదే పైగా మాట్లాడతాడు కూడా 4 భాషలు బయట. అదేదో సిన్ పేపర్ చూసి చెప్పడం కాదు. వాళ్ళ అమ్మోళ్ళది కన్నడ దిక్కే కదా సార్. కరెక్ట్ కరెక్ట్. తెలుగు కన్నడ వచ్చే. అవును. ఇందంటే హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఇంద వచ్చే. తమిళ మేడకి వచ్చి పిల్లగానికి అంటే గత 25 సంవత్సరాల నుంచి పనిచేసి మనకు ఎక్కువ, మనము తమిళ వాళ్ళం కలిసి పని చేసుకుంటాం. సో డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు మనకు వచ్చి, సో సెట్లో కూడా వాళ్ళు మనం మాట్లాడి అబ్బాయి త్వరగా నేర్చుకునే గుణం ఉంది ఈయనకి. సో అలా తమిళ భాష వచ్చేసింది. ఇంగ్లీష్ వాళ్ళ రేపు అందరికీ వచ్చేస్తుంది. సో ఇన్ని భాషలు మాట్లాడగలరు. సార్ నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. నీళ్ళకు పోయి కొట్టుకున్నారు, నీళ్ళనే మీదికెంచి షూటింగ్ చేస్తే ఇట్లా ఇట్లా నిలివేలిస్తే నీళ్ళలో పోయి దాకితే రక్తం నీళ్ళకెంచి కారుతుంది. ఇప్పుడు నీళ్ళకెంచి రక్తం కారుడు తీయాలంటే నీళ్ళకి పోయి తీయాలి కదా సార్. కెమెరాలు అంత లోపలికి పోతే ఆయన ఖరాబ్ కావా సార్? గట్లా చేస్తుంది. ఇప్పుడు నీళ్ళల్లో తీయటం కోసం వేరే కెమెరాలు వచ్చినాయి. ఇప్పుడు అవి నీళ్ళల్లో తీయొచ్చు వాటిని పెట్టుకొని. సో నీళ్ళల్లోకి మళ్ళీ సెపరేట్గా వేరే రకమైన కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళలో చేయాలంటే కెమెరామెన్కి ఈత రావాలి, పట్టుకునేట్టు పిల్లగానికి ఈత రావాలి. దాని కెమెరామెన్ మళ్ళీ వేరే ఉంటాడు మళ్ళా. సో లోపల మన కెమెరామెన్ బయట ఉండి చెప్తా ఉంటాడు ఇలా వెళ్ళు. సో ఆ కెమెరాని ఆపరేట్ చేసే వ్యక్తి వేరే అబ్బాయి లోపల. ఇప్పుడు వాళ్ళు మొత్తం మాస్క్లు వేసుకొని. సార్ మరి వాళ్ళు ఫైటింగ్ గీటింగ్ చేస్తుంటే చూడడానికి చెప్పనికే నువ్వు ఇట్లా కిందికి దిగిన వాళ్ళు ఇళ్ళకే మనం దిగాల్సిన పని లేదు. ఏంటంటే మనం మైక్ పట్టుకొని నీళ్ళల్లో వినపడే మైకులు, స్పీకర్లు ఇంకొకటి ఉంటాయి. మనం లేకపోతే మనం అంత పక్కనే ఉన్నా సరే వాళ్ళు నీళ్ళల్లో ఉంటే ఒక్క మాట కూడా వినపడదు మనకి ఎంత అరిచినా. సో అందుకని నీళ్ళ లోపల వేరే స్పీకర్లు పెట్టాలి. అవి నీళ్లలో మాత్రమే పనిచేస్తే నీళ్లలో బాగా వినపడతాయి. చూసినారు చేప పిల్లకి ఈత నేర్పుడు అవసరమా అన్నట్టుగా
మంచిగా నీళ్ళలో వినబడే కెమెరాలు అంట, నీళ్ళలో కనబడే కెమెరాలు, నీళ్ళలో వినబడే స్పీకర్లు, నీళ్ళలో పాన్ చేసే మైకులు, ఏసుంటి దునియాలో బతుకుతున్నాం చూసినారు. ఎప్పుడైనా వెనకటికి వాచ్ మీద నీళ్ళు పడితే అయ్యి దాని పాని మా తాత అంటుండే 150 రూపాయలు నీ బొంద మీద పెట్టుకున్నావు, నీ నోట్లే మనవాడని తిడుతుండే. ఇప్పుడు మొత్తం మరి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ వాచ్లు అన్నీ ఇప్పుడు నీళ్ళల్లో పెట్టే వాచ్లే ఉన్నాయి అన్నీ. సో అందరూ కష్టపడి నీళ్ళలోకి దిగి కూడా పనిచేసింది. సార్ నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాను. సినిమాలో ఈ బుడ్డరీలు ఇడిచిండ్రు కదా, అందులోకి టీడీ సంగీతం ఏమొస్తున్నది సార్, భయం అవుతున్నది సంగీతం ఇడుస్తుంటే వెనకకించి. అవును, ఆ సంగీతం చేసిన ఆయన ఎన్ని పాటలు చేసిండు, మొత్తం ఈ ఎంటకెంచి ఇడిచిన సంగీతం ఎన్ని రోజులు చేసిండు? మొత్తం 4 పాటలు. అదే అంటే మీరు అన్నట్టు అది వింటే భయం అవుతుంది. అట్లా వైలెన్ అట్లాంటిది అప్పుడు ఇట్లా బాగా అర్థం చేసుకున్నారు. అంటే కథే భయం మీద కదా, సో అందుకని సంగీతం కూడా ఆ మూడ్ క్రియేట్ చేయాలి. సో అబ్బాయికి అనిరుద్ధ్కి కథ అంత బాగా అర్థమైంది. సో తను అంత బాగా అర్థం చేసుకుని కొట్టగలిగాడు కాబట్టే అంత మంచి సౌండ్ ఇవ్వగలిగాడు. అది సారు ఈ సినిమాలో పాటలు మంచిగానే ఉన్నాయి. ఆ పిల్లతోటి బాగానే ఎగిరిండు మా పిల్లగాడు. ఇంటికి పోయినాక పిల్లం తిట్టదా సారు, ఏందా కాత సినిమా షూటింగ్ చేసినప్పుడు అంటే తెలియకపోయి బుడ్డరే ఇడిచినాక అందరూ అదే చూసుడా, ఇదేమది ఇంతగానం అవసరమా నాన్నది ఆ పిల్ల కొట్లాట కదా ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సినిమా అని తెలుసు. 2 ఇక్కడ రివర్సు, ఈయన మాస్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగా చేయగలడు, డైలాగులు బాగా చెప్పగలడు, రౌద్రం బాగా చూపించగలడు. కొంచెం రొమాన్స్ గారు కొంచెం మొహమాటం మనిషికి, సిగ్గుపడతాడు ఇంకా. అందుకని మేము దగ్గరుండి కొంచెం నెట్టి చేయించాలి. సో అందుకని ఇక్కడ రివర్సు. పాప వాళ్ళ మెసేజ్ కూడా కొంచెం అందంగా చేయండి, 10 మంది చూస్తారు, బాగుండాలి అని చెప్పి నెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ. సో అందుకని ఆ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇంట్లో ఏంటి అలా చేసి ఇలా చేసామనే సమస్య లేదు. ఎందుకంటే ఈయన మళ్ళా ఇప్పుడు 2 హీరోలు ఉన్న సినిమా కాకుండా ఒక దగ్గర 6 ఏళ్ళు అయింది పిల్లగాడు ఒక్కడి సినిమా చేసి. అవును, 6 ఏళ్ళు ఒకడే హీరోగా చేసి 6 ఏళ్ళు అయింది సార్. కరెక్ట్గా 6 ఏళ్ళు. 6 ఏళ్ళకు 2వ సినిమా నీతోటి. అవును, ఈయన చాలా దోస్తాన పిట్టే, దోస్తుల పిట్టేది. అవునమ్మా, మా పిట్టే. అవును, ఇక దోస్తు అయిపోయినరా అంటే కింద లేదు మీద లేదు, సోఫా మీద వాళ్ళు కూర్చో, కింద నేను కూర్చో, ఏముండదు. మంచి పిల్లగాడు, మంచి పిల్లగాడు. శుభ్రంగా భోజనం వడ్డించి పెడతాడు, వండి వడ్డిస్తాడు. సతాంచిండా ఎప్పుడన్నా చిన్న పిల్లగాని తత్వం అంటారు ఈయన. అన్నీ ఉంటాయి, అన్ని కోణాలు ఉన్నాయి. ఆయనకి ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము, అన్నీ ఎక్కువే. అలా ఉంటేనే మనిషి మంచి పిల్లగాడు. మళ్ళీ ఇప్పుడు 2వ భాగం చేస్తున్నారంట కదా సార్. అవును, జరంత సుధరాంచుకుంటాడు, కుటుంబంతో పోరలతోటి 4 దినాలు తిరుగుతాడు. తిరిగినాక మళ్ళీ షురు చేయి, దబ్బుకున్న షురు చేయకు. లేదు నేను నా సినిమా కాదు, వేరే సినిమాలు చేస్తున్నాడు. మా కుటుంబాన్ని వదిలి కంటిన్యూస్గా సినిమాలే చేస్తున్నారు ఆయన కూడా. మరి ఎందుకంటే రోజులు చేసిండు కదా సార్. ఏం పర్లేదు, ఆయన కూడా కుటుంబాన్ని వదిలి ఉండలేడు. శుభ్రంగా కుటుంబం కూడా షూటింగ్కి వస్తుంది హ్యాపీ. లోకల్గా జరుగుతుంటే పిల్లలు స్కూల్ అయిపోగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న దగ్గరే ఉంటారు. ఏమని మంచిగా సార్. ఇప్పుడు ఒక సినిమాకి జాగ తీసుకుంటావు నువ్వు, ఇట్లా ఏడ రాసుకుంటావు సార్, పొయ్యి గీసుంటూ మంచి కథలు రాసుకుంటావు. ఎవరికి రావిస్తుంటాయి ఆలోచనలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పంత నడుస్తుంటుంది కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం అమ్మ. అంటే ఎందరో మంచి రచయితలు, మంచి కథలు, ఎన్ని మంచి సినిమాలు చూస్తున్నాం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. నాకు తోచినప్పుడు నేను కొంచెం నా ఆఫీస్లో రాసుకుంటా, నా ఇంట్లో రాసుకుంటా, కొంచెం ఒక్కోసారి తిరుగుతూ రాసుకుంటా, ఒకసారి సముద్రం కాడికి పోయి రాసుకుంటా. మీది ఎక్కడ సార్, మీది ఏ ఊరు? మాది గుంటూరు జిల్లా. మీ నాయన ఏం చేస్తుండే? మా నాన్న పంచాయతీరాజ్లో పనిచేసేవారు. సినిమాలకి సంబంధం ఏం లేదా? సినిమాకి లేదు, నేను చిన్నప్పుడే చనిపోయారు. ఆయన పంచాయతీరాజ్లో, మా అమ్మగారు కూడా పంచాయతీరాజ్లో. సార్ పేరు ఏం పేరు? మీ నాయన పేరు? మోహన్ రావు. మోహన్ రావు సార్ శనార్థులు మంచి బిడ్డ కింద అన్నాడు. ఎందుకంటే ఇట్లా పబ్లిక్కి వనికొచ్చే సినిమాలు వేరు సార్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు మేము పాల ప్యాకెట్ కట్ చేసినాక ఇట్లా జరంతా తుక్కుడు ఉంచుతాం, పుసుకున్న పుట్టుకు మొత్తం కట్ చేసేసి ఒక ముక్క పడేసేసి అట్లా వేయము. మళ్ళీ అది గరగనికి కష్టమవుతుందంట, భూమికి కష్టమవుతుందంట అని అది జరంత గ్యారేజ్ వచ్చినాక చాలా సుధరాయించిన నేను. ఉండాలమ్మా, అదే అంట. సో కామన్గా భయం ఉండాలి మనిషికి. సో అన్ని సినిమాల్లో కంటెంట్ని మొత్తం కూర్చి ఈ సినిమాలో చెప్పేశా.
టోటల్గా మూలంగా అన్నిటికీ జనగారేజ్లో అవి చేయొద్దంటే ఒక భయం ఉండాలని మనిషికి. ఈసారి గట్టిగా అసలు దాని గురించి భయమే ఉండాలి, భయం ఉండాలని. సార్ మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సార్ తోటి రెండోది చేస్తావు, అటెన్క ప్రభాస్ అనుకుంటున్నావా లేకపోతే ఇంకెవరు అనుకుంటున్నావు? మరి నేను ఇంకా చేయని వాళ్ళతో ప్రభాస్ గారితో కూడా కంపల్సరీగా చేయాలి ఆయనతో, ఎందుకంటే నా ప్రయాణం ఆయనతోనే మొదలు. ఇంకో మంచి సినిమా చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అభిమానులు అన్న ఇంకొక సినిమా అని అంటారు. నాకు కూడా చాలా ఇష్టం ఆయన అంటే, ఆయనకి నేనంటే ఇష్టం. సమయం కుదిరితే ఆయనతో త్వరలో ఉంటుంది. సమయం కుదిరితే త్వరలో ఉంటుంది. రాసుకోరాదు సార్ ప్రభాస్ సార్ కోసం ఒక సినిమా. రాసుకున్నా ఆయన కూడా ఇంత మంచి సినిమా రాసిన 2 భాగాలు ఒకటే పారి. ఇప్పుడు ఆయన కూడా పూర్తి అవ్వాలి. ఆయన 3-4 సినిమాలు చేస్తున్నారు. 2-3 ఏళ్ళు అంటున్నారు. ఇవాళతో మాట్లాడినా 2-3 ఏళ్ళు ఖాళీలు అంటున్నారు. పెద్ద పెద్ద సినిమాలు అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి ఇంకా రాను అది కూడా అలవాటుగా మారి కొంచెం త్వరగా తీయటం మొదలు పెడతారు సినిమాలు కూడా. సరే ఇంత ఖతర్నాక్ ముచ్చట్లు చెప్తావు, పెద్ద పెద్ద లైన్లు రాపిస్తావు, అంత చేస్తావు కదా, మళ్ళీ అందులో నవ్విస్తావు ఎట్లకేంచి? ఇప్పుడు మిర్చిలో మస్తు నవ్వినాం, ఇట్లా చనిపోతుంది ఆ పొల్ల. అనుష్కనా ఆమె ఎంత పొడుగు కావాలనుకుంటే ఆయనతో పోతావు, ఇద్దరు చదువుకున్నారంటే సగనాకి పోతావు అంటది. అసలు ముచ్చట్లు ఎట్లా రాపిస్తావు? ఇంత ముచ్చట్లు చెప్పేటోనివి. ఇప్పుడు మీలాంటి వాళ్ళతో తిరిగినప్పుడు ఆ ముచ్చట్లు రావా? అంతే. ఇప్పుడు బయట 10 మందిని చూస్తాము. మన జీవితంలో కాసేపు రౌద్రం ఉండాలా, ఇది ఉండాలా, నవ్వు ఉండాలా, సరసం ఉండాలా, అన్నీ ఉండాలా సినిమాలో కూడా. సినిమా అంటే జీవితమే కదా, జీవితంలో అన్నీ ఉన్నప్పుడు సినిమాలో అన్నీ ఉండద్దా? మీ భార్య పేరు ఏం పేరు సార్? భార్య పేరు అరవింద. అరవిందమ్మా, సార్ పాయిలము మంచి మంచి సినిమాలు రాసి ఎడుతున్నది, మంచిగా చూసుకో, గట్టిగా వండి పెట్టు సార్. బాగా చూసుకుంటారు. చెప్పిన సార్ ఒక ముచ్చట, నేను ఎంత దూరం వచ్చిన చంద్రబాబు నా ముచ్చట ఏం అడగలేదు. అరవిందమ్మ కలుస్తా, నేను వచ్చి పోయేస్తా సార్, ఎందుకంటే మళ్ళీ వార్తలు తీసుకొచ్చే సమయం అవుతున్నది. నువ్వు ఎటుపోతే అటే పోతావు, ముచ్చటకు నాడు అంటుంటారు నన్ను, అందుకని పోయేస్తా సారు. కలుద్దాం సార్. ఎప్పుడన్నా ఇంకా పిల్లగాని కలిసేడుతుంటే ఎప్పుడు వచ్చి కలిసిపోతా, మళ్ళీ షూటింగ్ అప్పుడన్నా. రేపు రిలీజ్ అయినా కలుద్దాం, మళ్ళీ రిలీజ్ అయినాక కలుద్దాం సార్. కలుస్తాను, కలిసిపోతా, కలిసి ముచ్చట్లాడుకుందాం. ముచ్చట పెడతా, ఇది బాగా ఇష్టం నాకు కూడా పిల్లగాడు. కంపల్సరీ రిలీజ్ అవ్వగానే ఒకసారి చేద్దాం, మళ్ళీ కలిసి చేద్దాం సార్. ఇక ఈరోజు దేవర ముచ్చట కొట్టాలి శివ సార్ తోటి చిన్న ముచ్చట్లు పెట్టలేదు అమ్మ, బాగానే విన్నారు కదా. సినిమా చూసి మళ్ళీ చూసేది ఉంటుంది. ఇది ఒక్కసారి చూసేసి సినిమా కాదు, మిర్చి కాడికేసి ఇప్పటిదాకా సార్ ఏ సినిమా చేసినా మళ్ళీ చూస్తూనే ఉంటారు. మళ్ళీ టీవీలో వచ్చినాక కూడా చూస్తారు మా పబ్లిక్. కాబట్టి చూస్తూనే ఉండే సినిమా మంచిగా ఉంటుంది, చూడండి. టాకీస్కు పోయి చూడండి. అటు ఇటు అందులో వచ్చింది ఇంట్లో వచ్చింది అని పెట్టుకొని చూసుడు కాదు, టాకీస్కు పోయి చూడండి. మంచిదా? మళ్ళీ ముచ్చడుతారు, మళ్ళీ కలిస్తే వాళ్ళకి బుక్కెట్ తినండి పైలం శనార్థులు.